చర్చ్ ఆఫ్ క్రైస్త్ ఇది ఒక దుర్బోధ, క్రీస్తు విరోధి ఆత్మగల సంఘము. చర్చ్ ఆఫ్ క్రైస్త్ ప్రారంభమైన వెంటనే వారి సంఘాలకు విధించుకున్న మొదటి నియమం వాయిద్యాలు నిషేధించడం. రక్షణకు ఏమాత్రం సంబంధం లేని, బైబిల్ అంతటిలో ఎక్కడా నిషేధించని ఆరాధనలో వాయిద్యాలు వీరు నిషేధించారు. వీరి కోణంలో వాయిద్యాలు ఎందుకు నిషేధం అంటే వీరిలా చెప్తారు. మొదటగా వారు చెప్పే మాట, కొత్త నిబంధనలో ఎక్కడా వాయిద్యాలు వాడమని చెప్పలేదు, ఇది ధర్మశాస్త్రానికి సంబంధించిందని వీరంటారు. కానీ కొత్త నిబంధనలో ఎక్కడ వాయిద్యాలు నిషేధించలేదు. వీరు పదే పదే ఇది ధర్మశాస్త్రానికి సంబంధించింది అంటారు. కానీ ఆదికాండం 4:21లోనే వాయిద్యాల గురించి ప్రస్తావించబడింది. విగ్రహం లేనప్పుడే వాయిద్యం ఉంది. ధర్మశాస్త్రం రాకముందే ఎర్ర సముద్రం దాటినప్పుడు వాయిద్యాలతో దేవునికి పాటలు పాడారు అని నిర్గమాకాండం 15:21-22 చెప్తున్నాయి. అప్పటి నుండి భక్తులు తమ ఆరాధనలో వాయిద్యాలు వాయిస్తూనే ఉన్నారు. భూమి పుట్టకముందు పరలోకంలో వాయిద్యాలు ఉన్నాయి, నేటికి ఉంటూనే ఉన్నాయి, భవిష్యత్తులో కూడా పరలోకంలో వాయిద్యాలు ఉంటాయి. ఆరాధనలో వాయిద్యాలు అనేవి నిబంధనకు, లోకానికి సంబంధించిన విషయం కాదు. ఆరాధనకు సంబంధించిన విషయం ఎహెజ్కేలు గ్రంథం 28:13, ప్రకటన గ్రంథం 5:8 చెప్తున్నాయి. ఎప్పటి నుంచో కొనసాగిస్తున్న ఈ అంశాన్ని కొత్త నిబంధనలో ఖండించకపోతే అది కొనసాగుతుందనే కదా అర్థం. రెండవదిగా వీరు ఈ విధంగా చెప్తారు. ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయంలో సంగీతం అని రాయబడింది కేవలం గాత్ర సంగీతం కోసమే అని వీరు అంటారు. అయితే ఇక్కడ రాయబడిన సంగీతం అనేది గాత్ర సంగీతం అనడానికి ఏ ఆధారం లేదు. గాత్ర సంగీతం అనే మాట సరైంది కాదు. గొంతుతో గానం చేస్తారు, సంగీతం చేయరు. చేస్తే దాన్ని గానం అనరు, మిమిక్రీ అంటారు. ఎఫ్సీ పత్రిక 5:19 ఇంగ్లీష్లో మనం చూస్తే మేకింగ్ మెలడీ అని తర్జుమా చేసిన చోట సాలో, PSALLO అనే గ్రీక్ పదం వాడారు. PSAO నుండి ఈ పదం వచ్చింది. అనగా టు రబ్ ఆర్ టు టచ్ ద సర్ఫేస్, టు ట్విచ్ ఆర్ ట్వాంగ్, టు ప్లే ఆన్ ఏ స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్ అని అర్థం వస్తుంది. ఈ వచనం వాయిద్యాల కోసం రాయబడిందే కానీ గాత్ర సంగీతం కోసం కాదు. కాబట్టి వీరు చెప్పేది దుర్బోధ. సంగమా జాగ్రత్త, ఈ దుర్బోధలో పడి నీవు మోసపోకు. వీరు ఆరాధనలో వాయిద్యం నిషేధం అని చెప్పిన సందర్భాల గురించి తర్వాత వీడియోలో చూద్దాం.